హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగపప్పు బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దానికోసం శనగపప్పు తీసుకొని ఒక 3 గంటలు లేదా 4 గంటలు అనేది నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అదే దాంతో మినపప్పు కూడా బియ్యాన్ని కూడా తీసుకోవాలండి. ఒక గ్లాసు మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకోవాలి. అది ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకొని నానిన తర్వాత బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయని నేను తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకున్నాను. అది మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్‌లా చేసుకోకూడదు, పౌడర్‌లా చేసుకోవాలి. దానిలో ఎటువంటి కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే బాగా చిక్కగా అయిపోయి వాటర్ అనేది దాని నుంచి వస్తుంది. అలా కాకుండా బరకగా వేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో శనగపప్పును వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలండి. ఎక్కువ పేస్ట్లా చేసుకుండా నార్మల్గా చేసుకోవాలి. ఒక 100%లో 70% మిక్సీ పట్టుకునేటట్టు చూసుకోవాలి. తర్వాత దాన్ని ఇడ్లీలాగా ఈ బ్యాటర్ని పెట్టుకోవాలి. ఇడ్లీలు కాకుండా మనం ఎక్కువ క్వాంటిటీ అయితే ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి. ప్లేట్లో కుడుము మాదిరి పెట్టుకోవచ్చు. ఆ కుడుము ఏ విధంగా అంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఈ బ్యాటర్ని దాంట్లో వేసి బాగా కిందన స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలోని కొద్దిగా వాటర్ వేసి ఆవిరి పట్టించి ఉడికించుకోవాలి. ఇలా నేను తీసుకుని 1.5 గ్లాస్కి 3 కప్స్ ఇడ్లీ వేయండి. దాన్ని 25 లేదా 30 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అది పక్కన ఉడుకుతున్నప్పుడు వేరే మిక్సీ గిన్నె తీసుకొని దానిలో మినపప్పు బియ్యాన్ని కూడా మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే దీనిగా మనం మిక్సీ బాగా పట్టుకోవాలండి. ఎటువంటి బరగ్గా ఉన్నా సరే అంత బాగోదు. అందువల్ల మెత్తగా దోశ బ్యాటర్ టైప్లో చిక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే సూపర్గా వస్తాయి. నెక్స్ట్ ఇడ్లీలు ఉడికాయో లేవో చెక్ చేసుకోవాలి. మనం ఒక నైఫ్ సహాయంతో లేదా స్పూన్ సహాయంతో కూడా చూడొచ్చు. నార్మల్గా నాకు అలవాటు ప్రకారం నేను చూశాను. బాగా ఉడికిపోయాయండి. ఉడికిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారనివ్వాలి. తర్వాత వేరే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా బెల్లం సిరప్ని తయారు చేసుకోవాలి. అది ఎందుకు అంటే మనం ఆ బూరెలను తయారు చేసుకోవటానికి బయట దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తాం కదండి, దాంట్లో వేసుకొని కలుపుకుంటే బూరెలు అనేవి మంచి కలర్లోకి వస్తాయి. అది పాకం ఏమీ అవసరం లేదు. నార్మల్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ విధంగా ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మనం ప్లేట్లో పెట్టినట్టయితే ఈ విధంగా కూడా మిక్సీ అనేది అవసరం లేదు. తర్వాత రోట్లో కూడా రుబ్బేటప్పుడు కూడా మనం మిక్సీ చేయవసరం లేదండి. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్ పౌడర్లా వచ్చేస్తుంటుంది. అది దాన్ని చూసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కూడా ఎటువంటి షుగర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. అలా మిక్సీ పట్టుకోవాలి. పొడిగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, అలా పొడిగా వస్తుంది. స్టవ్ పైన తపేలాను పెట్టుకోవాలండి. తపేలా పెట్టుకొని మనం 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నప్పుడు 1 గ్లాస్ వరకు షుగర్ని తీసుకోవాలి. మనకు షుగర్ ఎక్కువ కావాలంటే 1 గ్లాస్కి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అప్పుడు దానిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలండి. లేదు ఎక్కువ వాటర్ యాడ్ చేసాము అంటే వేరంగా పాకం అనేది రాదండి. అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత అది మరిగేలోపు మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదండి, దానిలో ఈ బెల్లం సిరప్ని వడగట్టు వేసుకోవాలి. వడగట్టు వేసుకోవటం వల్ల దానిలోని ఏవైనా నలుకలు కానీ డస్ట్ కానీ ఉంటే దాంట్లో పడకుండా మంచిగా ఉంటుంది. తర్వాత మంచిగా దాన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మనకి కొద్దిగా తీపి సరిపోలేదు అంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ షుగర్ సిరప్ని పొయ్యి మీద పెట్టాం కదండి, అప్పుడు పాకం వచ్చేటట్టు చూసుకోవాలి. లేత పాకం వస్తే దానిలోని కొద్దిగా మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న కోకోనట్ పౌడర్, అదే కొబ్బరి కూర అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత
ఉండలు లేకుండా గరిటె పెట్టుకొని బాగా కలుపుకో ఉండాలి. అలాగా ఆ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు చేయాలి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. లేదు అంటే అడుగంటికి పోయి మాడిపోతుంది. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలో ఇందాక ఇడ్లీలు స్మాష్ చేసిన దాని పౌడర్ని దీనిలో వేసి బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా లో ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు. దాన్ని బాగా కొబ్బరి, చీని ఇదంతా కూడా ఈ శనగపప్పు బ్యాటర్ని మొత్తం కలుపుకోవాలి. మిక్సీ చూసుకోవాలి. తర్వాత దానిలో ఫ్లేవర్ కోసం కొద్దిగా, ఫ్లేవర్ కాదు బాగుంటుంది టేస్ట్ కోసం గీ అనేది నెయ్యి యాడ్ చేశానండి. ఆ నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే మానేయచ్చు. తర్వాత స్టవ్ మీద నుంచి దించిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గోరువెచ్చుకున్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలను చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా వేడైన తర్వాత దానిలో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేవి హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత దానిలోని మనం ఆ ఉండల్ని మనం బాల్స్లా చేసుకున్నాం కదా, దాన్ని ఈ దోశ బ్యాటర్ సిరప్లోని దాంట్లోని వేసుకొని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నూనె అనేది బాగా కాగనివ్వాలి. చేతులతోని అవ్వట్లేదు అంటే గరిటె సహాయంతో కూడాను వేసుకోవచ్చు. గరిటె సహాయంతో వేసుకుంటే నలికలు కూడా రావండి. కొద్దిగా కిందన బాగా రెడ్ కలర్గా వచ్చింది అని తర్వాత తిరగేసుకోవాలి. లేదంటే అడుగంటికి పోయి మాడిపోతూ ఉంటాయండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత రిటర్న్ కూడా బాగా వేగిపోవాలి. మొత్తం ఎర్రగా అయిన తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత తీసేయాలంటే తీసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో ఇష్టమైన మీ శనగపప్పు బూరెలు అనేవి రెడీ అయిపోతుంటాయండి. ఇది ఏ ప్రసాదం బూరెల్లో కూడా చేసుకోవచ్చు. ఇది పూర్ణం బూరెలా చేస్తుంటారు, లేదు నేను ఆయి బూరెలా చేశానండి. ప్రసాదం బూరెలు కూడా పూర్ణం పెడతారు, నేను ఆయి బూరెలుగా కుడుము పెట్టి చేశానండి. బాయ్ బాయ్.